#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ARYTBE 10 రోజులు ఫంక్షన్కి వెళ్ళాలి. టేప్ టైప్ హెయిర్ ప్యాచ్ వాడవలసి వస్తుంది. వాడిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నాను. స్కిన్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? ప్లీజ్ రిప్లై. మీరు ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు, దానికోసం ప్రత్యేకించి టేప్ అప్లై చేసే హెయిర్ ప్యాచ్ వాడాలి అనుకుంటున్నారు. అండ్ ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు. హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు ఈ 10 days కోసం ఏదైతే ప్యాచ్ వాడబోతున్నారో, మీకు ప్యాచ్ అప్లై చేసే కంటే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏరియా అంతా నీట్గా ట్రిమ్ చేస్తారు. ఆల్మోస్ట్ షేవ్ చేసినట్లుగా అనిపించేలాగా ట్రిమ్ చేస్తారు. దాని తర్వాత ఆ ఏరియాలో ఆ ప్యాచ్ని టేప్ ద్వారా అతికిస్తారు. ఇప్పుడు ఈ టేప్ వల్ల కనుక మీ స్కిన్కి ఎటువంటి ఇబ్బంది లేదు, మీ స్కిన్ ఇరిటేషన్ కానీ రెడ్నెస్ కానీ ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు, ఇచ్చింగ్ కానీ ఏమీ రావట్లేదు అన్నప్పుడు మీరు ఆ 10 రోజులు దాన్ని అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. 10 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తే, అది 5 days కావచ్చు, 10 days కావచ్చు, ఆర్ ఐడియలీ స్పీకింగ్ ఒక అట్లీస్ట్ 1 month అన్న గ్యాప్ ఇచ్చినట్లయితే ఆ స్కిన్ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. అలా నార్మలైజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయొచ్చు. అలా కాకుండా 10 days వరకు ప్యాచ్ అప్లై చేసి 10 days తర్వాత ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అంటే, మీ స్కిన్ కనుక నార్మల్ ఉంది అంటే చేయొచ్చు. బట్ మీ స్కిన్నే కనుక రెడ్ అయిపోయి, లేదా లైట్గా స్వెల్లింగ్ వచ్చి, లేదా ఇంకేదైనా ప్రాబ్లం కనుక ఆ స్కిన్ మీద ఉన్నట్లయితే మాత్రం ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం కుదరదు. మీరే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఇమీడియట్గా కాకుండా 20 days ఆర్ 1 month తర్వాత చేయించుకోవాలనుకున్నారు అంటే, అప్పుడు మీరు ఆ టేప్ లాగా అప్లై చేసేది ప్యాచ్ వాడుకొని నెక్స్ట్ మీరు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. ఇలా కాకుండా 10 days ప్యాచ్ వాడి ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారంటే, మీరు టేప్ టైప్ ప్యాచ్ వాడకుండా క్లిప్స్ పెట్టే ప్యాచెస్ వస్తాయి. సో మీ సెలూన్లో అటువంటి ప్యాచెస్ని అడగండి. సో ఆ క్లిప్స్ పెట్టుకున్నట్లయితే తర్వాత క్లిప్స్ తీసేసి ఎక్కడైతే మీకు బాల్నెస్ వచ్చి ఉంటుందో ఆ ఏరియాలో మళ్ళీ ప్రశాంతంగా ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు.